సంవత్సరంలోని ప్రతి నెలకు ఏదో ఒక విశిష్టత ఉంటుంది. అందులోనూ కార్తీక మాసమైతే ఇక చెప్పనక్కర్లేదు. శివక్షేత్రాలు ఆధ్యాత్మికతతో, దీపాల వెలుగులతో సందడిగా ఉంటాయి. ఈ నెల హరిహరులకు ఎంతో ఇష్టమైనది. హరి అంటే శ్రీ మహావిష్ణువు, హరుడు అంటే శంకరుడు. వీరిద్దరికీ ప్రీతికరమైన ఈ మాసం మొత్తం శుభాలిచ్చేదిగా భావిస్తారు. కార్తీక స్నానం, దీపం, వ్రతం, పౌర్ణమి, సమారాధన, ఉపవాసాలు, జాగరణలు భక్తి తత్వాన్ని పెంచే విధంగా ఉంటాయి. కార్తీక సోమవారాలు మరింత ప్రత్యేకం. ఈ మాసంలో ప్రాతకాలపు స్నానం అంటే సూర్యోదయానికి ముందు చేసే స్నానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. చంద్రుడు ఉండగానే స్నానం ముగించేసి దీపారాధన చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో ఉపవాసం ఉండటం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు, కోరికలను తొలగించుకుని ధ్యాసను భగవంతుడిపై లగ్నం చేసి ఉంచాలి. ఇలా చేసిన వారికి ఉపవాస ఫలితం సిద్ధిస్తుంది. వర్షాకాలంలో భూమి పొరలు, వృక్షాల మూలికల సారమంతా నీళ్ళలో కలిసి నదుల్లో చేరుతాయి. చలికాలం మొదలైన ఈ నెలలో నదీ స్నానం ఆచరించడం వల్ల పూర్తి ఆరోగ్యం సొంతమవుతుందని భక్తుల నమ్మకం. స్నానం తరువాత రావి, తులసి, ఉసిరి చెట్ల వద్ద దీపారాధన చేయాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఈ వృక్ష సంపద ఆరోగ్య భాగ్యాన్ని కలగజేస్తుందని వారి నమ్మకం. కార్తీక సమారాధన ఐకమత్యానికి నిదర్శనం. కుల, మత, వర్గ, వర్ణభేదాలు లేకుండా సామూహిక భోజనాలు ఆచరించాలన్నదే శాస్త్రవచనం. ఈ నెలలో కొంతమంది మాంసాహారం తినరు. కార్తీక మాస పవిత్రతతో పాటు దీనికి మరో శాస్త్రీయ కారణము ఉంది. వాతావరణంలో వేడి తక్కువగా ఉండటం వల్ల ఈ కాలంలో మాంసాహారం సులభంగా జీర్ణం కాదు. శివుడు అభిషేక ప్రియుడు. కార్తీక మాసం మొత్తం శివాలయాల్లో అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తులసి, జాజి, మారేడు, అవిసెపూలు, మల్లె, గరిక తదితరాలను మహాశివుడి పూజకు ఉపయోగిస్తారు. మహాశివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రంతో అభిషేకిస్తారు. దీంట్లో శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఈ ఆకులో ఉండే ఆవిరి వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి వాటికి ఉపశమనం లభిస్తుంది.